నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. అంటే నాగేశ్వరరావు గారని, గోపాలకృష్ణ గోఖలే, ఈయనకి సత్యనారాయణ అని ఒక పొలిటికల్ లీడర్ ఉండేవాట, ఆ పేరు. మా అత్తయ్యలకి వచ్చి నాగలక్ష్మి ఒక ఆవిడకి, కస్తూరి ఒక ఆవిడకి, అలాగా ఒక బాబాయికి గాంధీ, అలాగా ఒక కూతురు ఆవిడ పుట్టిపోయింది 14 ఏళ్లకు, ఎంతో సరోజిని నాయుడు ఇన్స్పిరేషన్తో ఆ పేరు. ఇలాగ చాలా మంది పిల్లలకి ఆయన అలా పెట్టారనమాట. ఓహో, అంటే ఆ దేశభక్తి తోటి. ఇంకోటి ఏంటంటే మా తాతగారు ఎటువంటి వారంటే, అప్పుడు ఈ సిల్క్ ఇవన్నీ మనం చేయకూడదు, మనం ఖద్దర్ని మనం ఇచ్చేయాలని గాంధీ గారు చేస్తున్న విదేశీ వస్త్ర బహిష్కరణ, అటువంటి ఆ సమయంలో మా మామగారివి చాలా ఎక్స్పెన్సివ్ పట్టు చీరలు. ఆ రోజుల్లో పట్టు చీరలు అంటే మనకు తెలుసు, మనం అవి కరిగిచ్చామంటే ఆ మాత్రం బంగారం వచ్చేది. అటువంటి చీరలన్నీ తీసుకొచ్చి గ్రామంలో మధ్యలో పెట్టి మొత్తం తగలబెట్టేశారు. అప్పటి నుంచి మా మామగారు మా తాతగారు ఇద్దరు ఖద్దరు బట్టలే వేసుకున్నారు వాళ్ళు పోయేంత వరకు. మీ నాన్నగారికి అదే వచ్చినట్టుంది కదా? నాన్నగారు ఖద్దరు వేసుకున్నారు, అలాని కాదు, నాన్నగారు వైటే ఎక్కువ కదా. వైట్ ఎక్కువ అంటే పైజామా జుబ్బా, బాగా లూజ్ పైజామాలు ఉంటాయి, అలాంటివి వేసుకునేవారు. ప్యాంట్ అనేది కొంచెం ఏదో అమెరికా లాంటి వాటికి వెళ్ళినప్పుడు కాస్త ప్యాంటు పైజమాలే కాదు ప్యాంట్ కూడా వేసుకోమంటే కొన్నిటికి వేసుకునేవారు. లేకపోతే పంచలు కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు, లుంగీలు పైజమాలు ఈ రెండే ఆయన ఫేవరెట్ డ్రెస్. చొక్కాలు లేకపోతే జుబ్బాలు వాటికి తగ్గట్టు అలా నాన్నగారు వెళ్తూ ఉండేవారు. నాన్న కొంచెం బయటకు వెళ్ళంటే, నాయన మాధవపేతి సత్యం అంటే పెద్ద గ్లామరస్గా రావాలని లేదు, మాధవపేతి సత్యం గొంతు చాలు, మనిషిగా నన్ను అందరూ నేను ఎలా వచ్చినా నన్ను యాక్సెప్ట్ చేస్తారు అనేవారు. ఆ రోజుల్లో మేము పెద్ద ఏంటి నాన్న ఇలా వెళ్తున్నావు నువ్వు, నేను మా అక్క అనుకుంటుండేవాళ్ళం అనమాట. ఇంత సింపుల్గా వెళ్తున్నారు ఏంటి అదేనని. కానీ తర్వాత తెలిసింది అందులో ఉన్న ఆ వాల్యూ. అది ఇప్పుడు ఐ ఫాలో దోస్ సర్టన్ ప్రిన్సిపల్స్. నేను ఓకే, ఇప్పుడు నేను హేమమాలిని గారితో షోస్ వెళ్ళినప్పుడు తప్పదండి కొన్ని. అదర్వైజ్ ఇప్పుడు ఇంటి పట్టున ఉన్న ఫ్రెండ్ సర్కిల్తో మీట్ అవ్వడం వెరీ సింపుల్ లైఫ్ I have. I like to follow నాన్నగారి ఫుట్ స్టెప్స్. మంచిది అది. తర్వాత ఇప్పుడు సత్యం గారు అనగానే రెండు, ఫస్ట్ ఒకటి వివాహ భోజనం పాట, తర్వాత పద్యాలు. అది కూడా ముఖ్యంగా ఎస్వి రంగారావు గారికి పద్యం చదివితే గనక సత్యం గారు గుర్తురారు మాకు, ఆయన చదువుతున్నారు అనుకుంటాం, అంత సింక్ అయిపోతుంది వాయిస్. ఫస్ట్ ఈ పాట గురించి ఎప్పుడైనా ఇంటి దగ్గర పాడడం కానీ, ఈ పాట నేపథ్యం కానీ ఎప్పుడైనా ఇంటి దగ్గర చెప్పేవారా మీకు? నేను చెప్పాను ఏంటి, నేను ఇంకా పుట్టలేదు, బజారు సినిమా రిలీజ్ అయ్యే టైంకి నేను ఇంకా పుట్ల. సో పుట్టిన చాలా ఏళ్ళ తర్వాత నేనే మాయాబజార్ సినిమా చూశాను. ఎస్, భ్రమించిపోయాం. ఓకే, ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు చూస్తే దాదాపు 150 సార్లు చూసి ఉంటానేమో. అది నా భూతో నా భవిష్యత్. ఇంకా అంతే, అది సింగిల్ మాస్టర్ పీస్. ఒక పీస్ సినిమా చాలు తెలుగు పరిశ్రమ ఎటువంటిది అని చెప్పుకోవడానికి. మనకి ఆ అమృతంకి ఈక్వల్ గా ఉన్నది మాయాబజార్ సినిమా. కరెక్ట్. కళాఖండం కేవీ రెడ్డి గారు, నాగిరెడ్డి గారు, వాడు చక్రపాణి, మొత్తం అంతా ఎవరిని ఎత్తి చూపించడానికి లేదు, అసలు మాస్టర్ పీస్. సో అటువంటి పిక్చరు పాటలు అంటే పాట కచేరీలు అప్పుడప్పుడు కొన్ని సంగీత విభావనలు చేసేవారు చెన్నైలో. అంటే ఇప్పుడు రమేష్ నాయుడు గారి సంగీత విభావరి అని, లేకపోతే కేవి మహదేవన్ గారని, లేకపోతే తాతిని చలపతిరావు గారు అని, అవి ఏ ఉన్నాను ఆ సంగీత విభావరిలో ససేమిరా తప్పనిసరిగా వివాహ భోజనము పాడాల్సిందే నాన్నగారు, అది కంపల్సరీ. ఆ వాటికి నేను కొంచెం వెళ్తూ ఉండేవాడిని. నాకు నాన్నగారు ఎవరైనా నువ్వు రారా అని తీసుకెళ్లేవారు. అంటే ఇప్పుడు అందరు వస్తారు, పెద్దవాళ్ళు, సుశీల గారు, జానక్ గారు, మనకు ఎవరు తెలియదు పెద్దగా, అంటే వాళ్ళందరూ గాయకులని కూడా నాకు అంతగా తెలియదు, చిన్న వయసు కాదు కదండి. బట్ ఆ మధ్యలో ఏదో నాకు వెస్ట్రన్ డాన్స్ ఏదో ఆడుతూ ఉండేవాడిని. మా నాన్న ఏదో ఒక మ్యూజిక్ పెట్టి వీడు ఆడతాడని చెప్పి కొన్నిట్లో నేను ఆడినట్టు నాకు బాగా గుర్తు. సో ఆ వెళ్ళినప్పుడు నేను వివాహ భోజనంపు ఈయన పాడిన విధాన్ని నేను చూశాను. అసలు అది అయిపోయిన తర్వాత నాకు బాగా గుర్తు, కొంతమంది గాయకులు అంటే తర్వాత వాళ్ళు పాడతారు కదా, ఒకళ్ళు పాట పాడుతుంటే మరి నాన్నగారు ఒక 4 పాటల తర్వాత వస్తాయి. వాళ్ళు వచ్చాను, ఎవరు బాబాయ్ నువ్వు పాడిన తర్వాత ఇంక ఏ పాట ఆనదు, ఎంత హిట్ అయినాను, నువ్వు అసలు దుమ్ము దులిపేసావు అని అంటుండేవాడు అనమాట. సో అలాగే నేను వివాహ భోజనంపు ఆయన పాడడం విన్నాను. ఇంట్లో ఎక్కువ పాడడం కదా. ఎప్పుడైనా అప్పటి రోజుల గురించి ఏమైనా చెప్పారా? దాని మాకు చెప్పేవారు. అంటే ఇప్పుడు మాయాబజార్ ఎస్పెషలీ వివాహ భోజనం మాయాబజార్ రిలీజ్ అయిన తర్వాత
ఒక విషయం మాకు ఎప్పుడు చాలామంది చెప్తూ ఉండేవారు, నేను చాలాసార్లు విన్నాను ఆ విషయం. అదేంటంటే నాన్నగారిని సడన్గా ఎవరో పిలిచి ఇలా మేము రాజమండ్రిలో మీకు సన్మానం చేసుకోవాలనుకుంటున్నామండి అని అన్నారు. అంటే అప్పటికి విజయ దందుభి మోగిస్తోంది మాయాబజార్. అప్పుడు మా నాన్నగారు సరే వస్తాను ఆయన అని చెప్పి అన్నారు. కానీ ఏమి ఆయన డిమాండ్స్ అవన్నీ ఏం పెద్ద ఏం లేవు. రానుపోయిన ఫస్ట్ క్లాసులు ఇచ్చారు, ఏవో సన్మానాల కార్యక్రమం అన్నారు. అక్కడికి వెళ్తే ఆయనకి ఏనుగు మీద అంబారి చేశాట. అది నాన్నగారు అన్నారు, ఇది మరి ఎంతమంది కళాకారులు దొరుకుతుందో తెలియదు, నాకు ఆ అవకాశం దొరికిందిరా, ఏనుగు మీద కూర్చోపెట్టి ఊరేగించడం అన్నది ఒక పెద్ద విషయం. అలాగే చేతికి ఒక పెద్ద బంగారపు కంకణాన్ని తొడిగారని, అంటే అంతటి ఫ్యాన్స్ అన్నమాట వాళ్ళు, ఆ ఆర్గనైజేషన్ ఎవరు నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు. అలాగే సన్మాన పత్రం ఎటువంటివి ఇచ్చారంటే ఒక ఇదిలాగా ఉంటుంది, ఒక వెండి దీంట్లోకి లోపల వేస్తే మన రాజుల కాలంలో కదా సాటిన్ దీంట్లో కుచ్చులు అవి ఉంటాయి అలా అనమాట. అది ఇంకా మేము జాగ్రత్తగా ప్రిజర్వ్ చేశాను నేను, ఎందుకంటే అవన్నీ చాలా అపరూపం. సో ఈ ఒక ఇన్సిడెంట్ మటు నాకు బాగా గుర్తు. నాన్నగారు మాకు అప్పుడప్పుడు మా చుట్టాలు కానీ ఎవరన్నా వచ్చి ఇలాగ విషయాలు అడిగినప్పుడు ఆయన ఈ విషయం ఒకటి బాగా షేర్ చేసేవారు. ఇలాంటి ఒక సన్మానం నాకు జరిగింది అని ఆయన చాలా గొప్పగా అనుకున్నారు. కానీ ఏంటంటే ఆయన ఎప్పుడు ఏ సన్మానానికి కానీ టైటిల్స్కి కానీ ఆయన ఆశపడలేదు. అవిగా వస్తే ఆయన తీసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, 2000 సంవత్సరంలో జెమినీ టెలివిజన్ వాళ్ళు ఒక సర్వే చేశారు. మన పాటలన్నిటిలోనూ ఈ దశాబ్దం అంటే 100 years ఆఫ్ ఇండియన్ సినిమాలో ఇచ్చేసినప్పుడు దే అడ్జడ్జ్డ్ దట్ మాయాబజార్లోని వివాహ భోజనంబు ఇస్ ది సాంగ్ ఆఫ్ ద మిలీనియం అన్నది వాళ్ళు ప్రకటించారు. అది చాలా గర్వకారణం. ఎందుకంటే నాన్నగారు ఎన్నో వేలు పాడక్కర్లేదు, ఆయన ఈ ఒక్క పాట చెప్తే ఆయన ఎవరు అన్నది ఆయనకి జనానికి తెలుస్తుంది, ప్రపంచంలో నలుమూలలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ. సో ఆ ఘనత ఆయనకి దక్కింది. కానీ ఆయన ఏంటంటే ఏనాడు అయ్యో నాకు కలైమామణి ఇవ్వలేదు, నన్ను వీళ్ళు సన్మానించలేదు, నాకు పద్మశ్రీ రాలేదు, అలా ఎప్పుడు ఎవరి దగ్గర ఆయన అన్నట్టు లేదు. చేయించుకునేవాడు. కానీ ఒక డిమాండ్ అనో ఇది ఇవ్వండి అది ఇవ్వండి అలాంటివన్నీ ఎప్పుడు ఉండేవి కాదు. సో ఈజ్ అ వెరీ సింపుల్ మ్యాన్. అందుకని నేను ఆ రకంగా నేను కొన్ని ఆయన దగ్గర నేర్చుకున్న విషయాలు అవన్నమాట. ఎప్పుడు మా నాన్నగారు అని అంటుండేవారు, మనం ఈ అవార్డులు వెనక మనం వెళ్ళకూడదు, అవార్డులు రావాలనేవారు. అది కళాకారుడికి ఉండవలసిన ఆత్మాభిమానం. అది ఆయన నుంచి నేను నేర్చుకున్నాను. సో అది అటువంటి గొప్ప మనిషి ఆయన. తర్వాత మాయాబజార్లో నటించారు కూడా, బండి నడిపే దారికుడిలాగా బలి దేవ పాట. అప్పుడు అది చూస్తుంటే ఎలా ఉంటుంది మీకు మీ నాన్నగారిని? నాన్నగారు ఆజానుబాహుడు, ఆయన 6 footer ఆయన. అండ్ మనిషి మంచి అంటే పరిశ్రమ చేసేవారు, ఎక్సర్సైజెస్ ఈ కర్రలా అంటాం మనం, ఇవన్నీ దండీలు బస్తీలు కూడా చేసేవారు చిన్నప్పుడు. అందుకే ఆయన మనిషి మంచి పుష్టిగా ఉండేవారు. అండ్ మరి కేవీ రెడ్డి గారు మరి ఆయన గొప్ప మనిషి, ఆయన సెలెక్ట్ చేశారు, సత్యం నువ్వే ఇది చేయమని ఆ క్యారెక్టర్. అండ్ అది అలా హిస్టరీలో నిలిచిపోయింది ఆయనకి ఆ ఛాన్స్ రావటం. అందులో మేము చూస్తున్నప్పుడు నాన్నేనా ఈయన మా చిన్నప్పుడు అనిపించేది తప్పకుండా మాకు. కానీ వి వర్ సర్ప్రైజ్డ్ అండ్ చూడడానికి భలే ఆశ్చర్యం కనిపించేది మాకు. మా అక్క నేను ఆ సినిమా అవి తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మేము చూడగలిగాం. అది రిలీజ్ అయినప్పుడు మేము అప్పటికి పుట్టలేదు కదా, ఎవరు పుట్ల, మీరు పుట్ల, మేము పుట్ల. అటువంటిది అది ఒక పెద్ద ఇదిగా ఇప్పటికీ నేను చూస్తే ఎస్ అది ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ అనమాట. ఆయన్ని ఆ స్క్రీన్ మీద చూడడం. అది కాకుండా నేను కొన్ని సినిమాలు యాక్ట్ చేశాను, మీకు తెలిసే ఉంటుంది. సంపూర్ణ రామాయణంలో విశ్వామిత్రుడు, దక్షయజ్ఞంలో నటించారు. అంతకన్నా ముఖ్యమైనది విజయవాహిని వారి షావుకారులో పిచ్చన్న తాత క్యారెక్టర్ చేశారు. అలాగే మనోహర అని కరుణానిధి గారు రాసిన స్టోరీ, శివాజీ గణేషన్ హీరో. అందులో ముందు ఒక 2-3 సీన్లు మంత్రవాదిగా వస్తారనమాట, మ్యాజిషియన్ క్యారెక్టర్. నాన్నగారికిను శివాజీ గారికి కాంబినేషన్ ఉంది. అలా ఒక 7 సినిమాలు చేశారు. బట్ ఆయన అవి ఎవరు కొంతమంది అడిగితే చేసేవారు కానీ, బట్ ఆయన లైఫ్ అండ్ హిజ్ లవ్ వాజ్ ఓన్లీ ఫర్ సింగింగ్. తర్వాత పద్యానికి నిజానికి అంటే ఏమని చెప్తారంటే, పద్యం పౌరాణిక పద్యం చదివేవాళ్ళు సత్యం గారి పద్యం వినండి అంటారు. అంటే ఒక ప్రామాణికత. అది ఎట్లా ఆయన మీ పెదనాన్నగారి దగ్గర చూసి నేర్చుకున్నదా, ఈయన తన సొంతంగా ఒకటి క్రియేట్ చేసుకున్నారండి? పెదనాన్న గారు ఒక స్ఫూర్తి అండి తప్పకుండా. ఎందుకంటే ఆయన అంతటి గొప్ప డ్రామటిస్ట్.
సో ఆయన దగ్గర ఆయన నాటకాలు చూసి ఆయన పలికే విధం, ఆ మాడ్యులేషన్లన్నీ కూడా ఈయన మేబీ ఈ టుక్ ఇట్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్. అవి తీసుకుని ఆయన సొంతగా కూడా డెవలప్ చేసుకున్నారు. సో ఆయనకి చిన్నప్పటి నుంచి మీకు చెప్పినట్టు ఆయన కొన్ని డ్రామాలు నటించడం, అవన్నీ ఒక ఆపర్చునిటీ రావడంతో ఈ గొంతుని బాగా, అంటే ఆ రోజుల్లో మనకున్న ఇప్పుడు ఉన్న ఆడియో సిస్టమ్ లేదుగా, గొంతే మొత్తం అసలు మైకులు అనేవి పెద్ద ఎక్కువ ఉండేవి కాదు. సో ఒక గ్రామంలో ఎక్కడన్నా పాడుతున్నారంటే దాదాపు 30-40 రోజు వెనకాల ఉన్న జనానికి, ఒక 3000 మంది జనానికి వినిపించాలంటే కంగుగా వినిపించాలి గొంతు. అవి చిన్న గొంతుతో వినిపిస్తాం. అందుకని మనం తప్పకుండా ఆయన గొంతు వినిపించాలి. ఆ గంభీరత్వం ఆయన అక్కడ డెవలప్ చేసుకున్నారని నాకు అనిపించింది అనమాట. రెండో విషయం, మనం పద్యం గురించి చెప్తే కనుక, పద్యంలో నాకు తెలిసి ఆయన వే ఆఫ్ రెండరింగ్ చాలా యునిక్. అదొక విశిష్టమైన ఆయన విధం. పద్యాలు పఠించడం, పద్యానికి అందం వస్తుంది. చాలా మంది చెప్పారు, నాన్నగారు చెప్తుండేవాడు చాలా మంది. అది మనం అందరం రకరకాల పౌరాణిక సినిమాల్లో మనం చూస్తూనే వచ్చాం. అది క్యారెక్టర్ ఆర్టిస్టులు కావనివ్వండి, లేకపోతే విలన్లు కావనివ్వండి, ఇంకా సాక్షాత్ ఎస్వి రంగారావు గారికి పోతే ఆయన పాడినట్టే అనిపించేది. సో అటువంటి ఆ పద్య పఠనం ఆయనకు ఒక స్పెషాలిటీ అనమాట. దాన్ని ఆయన చాలా ఇంప్రూవ్ చేసుకుని ఆయన పౌరాణిక నాటకాలు వేస్తూ ఉండేవారు. కురుక్షేత్రం అని చెప్పారు కదా, తారాస శంఖం, చింతామణి, ఇలాంటి వాటిలో ఈ పద్యాలన్నీ కూడా ఆయన అక్కడ చేయడానికి ఆయన చాలా హెల్ప్ చేశారు అనమాట. ఆ రకంగా ఇక్కడ మీకు ఒక విషయం నేను చెప్పాలి ఏంటంటే, నాన్నగారి మనం ఎస్వి రంగారావు గారి మాట వచ్చింది కదా, ఆయనతో చెప్పండి.